ఇప్పుడు వెనకట్లా సార్ ఆడపిల్లలంటే చంపేవాళ్ళు సార్. అప్పుడు వెనకట్లా ఏదో ఎలకల మందు లేకైనా ఈ జీలుడు ఆకులు పాలు ఒడ్లు గింజలు వేసినా కానీ చంపేవాళ్ళు వెనకట్లా. అప్పుడు కట్నం నుంచి సార్ ఏం గురించి చంపుతలేరు, ఎట్లా బతికే చంపుతలేరు. కట్నం నుంచే ఏందో పాలియక మన బొడ్డు మట్టసం కోసేస్తారు, రక్తం కారుతుంది. చనిపోయింది ఏంది కమ్మర్లో వచ్చింది, లేక ఉమ్ము నీళ్ళు తాగింది, అప్పుడు డెలివరీ అయింది, ఖచ్చితంగా అయిపోయింది, గొంతు ఓతుకుపోయింది, చచ్చిపోయింది అంటారు సార్. భూమిలు ఆస్తులు ఏం లేక ఇంకా చేతన కాక ఇచ్చేస్తుండ్రు సార్. ఎవరు ఏదైనా అది ఊయాల దేంట్లన్నా ఇచ్చేస్తుండ్రు. Our strategy is that to change the situation, it has to be the community which comes forward. We started with being change agents ourselves. We would come, we would give training, orientation. As an intervention, when we started with women because we felt mothers are the first keepers of daughters and that they have to become very sensitive and they should want to protect their own daughters. If some child was being neglected, ill and not going to hospital, so we would intervene and act. We have developed the child protection committees. So the child protection committee consists of men and women from the community who come forward and say we will take responsibility to improve the situation. We are in the process of making it a community action and community understanding. ఎక్కడైతే సెక్స్ రేషియో బాగా ఎక్కువ పడిపోయి ఉందో ఆ గ్రామాలను సెలెక్ట్ చేసుకొని ముందుగా ఆ గ్రామాల్లో మేము ఈ కమిటీస్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఇందులో ఎస్హెచ్జి మెంబర్స్, వార్డ్ మెంబర్స్, లోకల్గా ఉన్న ఏఎన్ఎం అండ్ అంగన్వాడీ టీచర్స్ అండ్ పిఆర్ఏ మెంబర్స్ అందరినీ ఇంక్లూడ్ చేస్తూ 15 మందిని కమిటీలో వేయడం జరిగింది. ఇక్కడ కమిటీ ఉంది అన్న విషయం కమ్యూనిటీలో అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి విలేజ్ లెవెల్లో ఫస్ట్ ట్రైనింగ్స్ ఇస్తున్నాము. రాని చంపడాలు, అమ్ముకోవడాలు ఇలాంటివి జరగవద్దు. ఇలాంటి ఎవరైనా మన తన నుంచినైనా ఎవరైనా ఇంప్రూవ్మెంట్స్ ఇచ్చిన అనుకో మనము ఎవరికి తెలియజేయాలి, ఎవరి దగ్గర వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చేసుకోవాలి. ఆ విషయం చర్చించుకుంటాం సార్. స్కూల్కు పంపించడము, స్కూల్లో ఎక్కడైనా జాయిన్ చేయడము అలాంటి పనుల్లో నేను పాత్ర వహిస్తుంటాను సార్. మూడో పిల్ల ఇయర్ నుంచి నెల అయింది.
ఇంట్లో అత్తలు రాలే ఎవరు రాలే చూడదని నీ అన్ని పిల్లలే కంటున్నావు మీ అమ్మ ఇంటికి పో అని పీకులాడింది. నేను 2 పిల్లలు చాలు ఆ పిల్ల వద్దు ఉయ్యాల వేసిరా అని చెప్తే నేను ఏ దానికి పోతున్నా. కాశాం వచ్చి ఆపేరు. సార్లు వచ్చి సాయం చేస్తారు. 3 పిల్లలు మంచి సాదలు బియ్యం అట్ట ఇస్తారు. పిల్లలకి మంచిగా బడి నేర్పిస్తారు. హాస్టల్ వేస్తే అట్ట చెప్తారని అట్ట చెప్పారు. నాకు నమ్మకం ఉంది నమ్మకం ఉంది నాకు. మా పిల్లలు రేపు పెట్టరా ఇవాళ వాళ్ళు మాటలు లేరని వాళ్ళకి అర్థం కాదు అని వాళ్ళు చెప్పలేక నేను ఉపాసన పడతా కానీ మా పిల్లలకి ఏడైనా తెచ్చి కష్టం చేసి నా పిల్లలకి నేను సాదుకుంటా. బ్రిడ్జ్ స్కూల్లో మనం ముఖ్యంగా మనం ఐడెంటిఫై చేసిన పిల్లల్ని విలేజెస్ నుండి తీసుకొచ్చి వీళ్ళని ఫస్ట్ 2 నెలల పాటు వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి రాయడం చదవడం అనేది నేర్పించడం జరుగుతుంది. వారి ఏజ్కి తగిన క్లాసుల్లో వాళ్ళని ఉంచేసి వాళ్ళకి త్రూ ప్లేవే మెథడ్స్ ద్వారా పిల్లల్ని వాళ్ళ క్లాస్కి అటెండ్ అయ్యే విధంగా వాళ్ళని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు 3rd క్లాస్ వరకు వాళ్ళు ఇక్కడ చదువుతున్నారు. 3rd క్లాస్ తర్వాత మెయిన్ స్ట్రీమ్కి మనం గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాము. తర్వాత 6th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళకి గవర్నమెంట్ రెసిడెన్షియల్ హాస్టల్స్కి పంపిస్తున్నాము. ఆఫ్టర్ 10th ఎవరైనా డ్రాప్ అవుతున్నారు, పేదరికంతో బాధపడుతున్నారు, అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి గ్రామ్య హాస్టల్లోనే ఉంచేసి దేవరకొండ మెయిన్ కాలేజెస్కి పంపిస్తున్నాము. మా లంబడోళ్ళ దాంట్లో ఒక మగవాడు కావాలని ఉంటుంది సార్. 3వ బిడ్డ కొడుకు కావాలని అనుకునేది సార్. బుజ్జి పుట్టింది. ఇంకా మనం సాధలేం కదా, వ్యవసాయం లేదు. ఏమైనా కూలి పనికి పోతే 150-200 రూపాయలు వస్తాయి. దాంతో పూట గడుస్తలేదు. ఈ కాలంలో కట్నాలు ఎక్కువనే కదా సార్, పెళ్ళిళ్ళు చేయలేమనేసి ఆ దృష్టిలో ఉయ్యాల వేద్దామని అనుకున్నాం సార్. పక్క వాళ్ళకి తెలిసింది సార్, వాళ్ళు పోయి గ్రామీణ వాళ్ళకి చెప్పారు సార్. వాళ్ళు వచ్చేసి కౌన్సిలింగ్ చేశారు. మీరు ఇట చేయడం తప్పు, మీరు సాదుకోవాలి, ఏమైనా ఉంటే మేము ఆదుకుంటామని చెప్పారు సార్. మనం బుజ్జి అయినా బాబు అయినా సాదుకోవాల్సింది. చెప్పిన తర్వాత కొంచెం అర్థమైంది సార్. తర్వాత సాదుకుందాం అనేసి మేము అనుకుని బుజ్జి మేము ఉంచుకున్నాం సార్. తిండి సరిగా దొరకక, పని లేక, ఇల్లు కొంచెం ఇబ్బందిగానే నడుస్తుంది. పిల్లలకు బట్టలు చదువు చెప్పాలంటే పైసలు ఉండాలి. అందుకోసం పిల్లలకు చదువు మానిపించిన. గ్రామాలు వచ్చి ఇంకా ఎందుకు ఈ పిల్లల్ని ఎందుకు బడి పంపలేదంటే పైసలు లేక ఇంకా పంపలే అని చెప్తే మేము తీసుకెళ్తాం, మేము చదివిస్తాం, ఎంత చదివించిందాక అంత చదివిస్తాం, మేము మంచిగా చూసుకుంటాం, మంచి బట్టలు గిట్టలు అన్నీ ఇస్తాం, మీ పిల్లల్ని పంపినంటే పంపినాం. నా తోటి వాళ్ళందరూ స్కూల్కి వెళ్తే నాకు బాధగా ఉండేది. ఎందుకంటే వాళ్ళు చదువుకొని మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు కదా. నేను మాత్రం ఇలా వంట పని అవి ఇవి చేయడం వల్ల కింద ఉంటానని నాకు బాధ ఉండేది అంతే. తర్వాత గ్రామ్య మేడం వాళ్ళు వచ్చి మమ్మల్ని చేర్పించారు. గ్రామ్యాలు వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకునేవాళ్ళు మేడం. అమ్మాయిలకి ఏ ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ నేర్చుకున్నాం. చదువుకోవడం ఇదే చదువుకోండి అంటే అని ఇలా చెప్పకుండా కొంచెం సేపు ఆడుకోవడం, కొంచెం చదువుకోవడం అలా చేయడం వల్ల మాకు బాగా చదవడం వచ్చింది. గ్రామ్య హాస్టల్లో చదువుకున్నాక మేడం వాళ్ళే వేరే స్కూల్కి చేర్పించారు మేడం. అక్కడనే చదువుకుంటున్నాం ఇప్పుడు. మా నాన్న వచ్చేవాడు మేడం వద్దు అని, ఇంట్లో ఉంటే ఇంట్లో ఆ పని ఈ పని చేయడం వల్ల అమ్మకి హెల్ప్గా ఉంటుందని తీసుకొచ్చేవాడు. కానీ మేడం వాళ్ళే ఒప్పించి, నాన్నను ఒప్పించి హాస్టల్లో చేర్పించేవాడు. గ్రామ్య వల్ల ఇంకా చదువుకొని ఇంకా పైకి స్థాయికి వెళ్ళాలని ఉంది. అంటే డాక్టర్ అయి పేదవాళ్ళకి సహాయం చేయాలని ఉంది.
ఆ పిల్ల చదువుకుంటుంది, వాళ్ళమ్మ మంచి చదివిస్తుంది, మనం కూడా చదువుకుందాం, మా పిల్ల కూడా తోలుదామని ఇంకా చాలామంది తోలి చదువు అందరు ఇతండ్రు అందరు పిల్ల చదువుతారు. ఇప్పుడు ఎవరి ఇంటికాడ ఉండట్లేదు. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడే మమ్మల్ని అందరినీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. మా పెద్దమ్మ మా పెద్దనాన్న మమ్మల్ని పోషించారు అనమాట. 3rd క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత మా అక్క మ్యారేజ్ కోసమని ఆర్థిక పరిస్థితులు బాగాలేక డబ్బులు లేక ఇంకా జీతం పెట్టారనమాట గేదెల దగ్గర. ఒకసారి ఫుడ్ లేకపోవడం వల్ల నేను ఒక చెట్టు దగ్గర గేదెలను కొట్టేసి ఇంటికి వెళ్ళి తినేసి వచ్చాను. వెళ్తే అవి వెళ్ళి పొలంలో పడ్డాయి. వాళ్ళు బాగా కొట్టారు. నన్ను కొడితే ఇంకా అక్కడి నుండి పారిపోయి వచ్చేసాను అనమాట. ఒకరోజు గ్రామ్య హాస్టల్ నుంచి సార్ వాళ్ళు ఫీల్డ్ కన్నా వచ్చారు అనమాట. నీకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా అని అడిగిన అనమాట సారు. అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది చదువుకోవాలని, కానీ మా ఇంట్లో మా అక్క వాళ్ళకి ఇంకా పంపించట్లేరు అని చెప్పాను. చెప్తే అసలు మేము చదివిస్తాం, మీ అక్కని అడుగుతాము, వస్తావా అని అంటే వస్తా అని చెప్పిన. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ ఆల్ఫాబెట్స్ కానుంచి డైరెక్ట్గా ఇంకా మొత్తం చదవడం రాయడం నేర్చుకున్న తర్వాత 7th క్లాస్ రాసిన డైరెక్ట్గా. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా హాస్టల్లోనే ఉన్నాను అనమాట. హాస్టల్లోనే ఉండి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినా. డిగ్రీ కంప్లీట్ అయింది. మేడం ఇక్కడ పిల్లలకు చెప్పు అని చెప్పింది అనమాట. అంటే ఈ పిల్లలకి ఏ విధంగానైనా చెప్పి వీళ్ళని కొంచెం మనకు చదవడం బేసిక్స్ మొత్తం నేర్పిస్తే మంచిగా చదువుకుంటారు. మంచిగా చదువుకున్న తర్వాత అయినా కానీ నేను ఈ విధంగా చెప్పినా నన్ను గుర్తు తెచ్చుకుంటారు కదా అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది సార్. ఎవరు అడిగినా టీచర్నే కావాలని ఉంది అని చెప్పేదాన్ని. అట్లా అసలు నేను ఇప్పుడు టీటీసీ రాసి డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ కొట్టుకోవడానికి గ్రామీణే నాకు మంచి సపోర్ట్గా చెప్పొచ్చు. The other thing the center does is it also provides a safe haven for women. Women who face domestic violence, trafficked women have find a home here. For example, the police very often send us survivors of violence to stay with us, and once they are on their feet, we send them on their way. మేము అందరం పనికి వెళ్ళే వాళ్ళం. మాతో పాటు ఇంకొక అబ్బాయి వచ్చేవాడు పనికి. అబ్బాయిని నమ్మించి మోసం చేసిండు. ప్రెగ్నెన్సీ అయింది అంటే మా ఉండనీలే పెళ్ళి చేసుకుంటా అని చెప్పిండు. బాబు పుట్టినాక బాబుకు నాకే సంబంధం లేదని, బాబుని తీసుకొస్తే మా ఇంట్లోకి రావద్దని చెప్పారు మా అమ్మ వాళ్ళు. ఎంతసేపటికి ఏం ఆలోచించినా చావాలి అనిపించింది కానీ బతకాలి అని అనిపించలే నాకు. మేడం వాళ్ళు నువ్వు చనిపోయి ఏం జాగిస్తావు అమ్మ, నీ కొడుకును జారుతారు, నువ్వు బతకాలి, బతికి సాగించాలి, నువ్వు చావద్దు అని ధైర్యం ఇచ్చిర్రు. ఇక్కడ ఉండడం వల్ల ఏమైంది, నాకు మా అబ్బాయిని సాదుకోగలిగిన నీ ఇప్పుడు ఒక జాబ్ చేయగలుగుతున్నా. ఇంకా అందులోనే చేసుకుంటూ మా అబ్బాయిని చదివిపించి కేసు దాన్ని గెలిపియాలి అని అనుకుంటున్నాను. క్వార్టర్లీ వన్స్ వాళ్ళని విలేజ్కి ఒక 3 చొప్పున మండల్ లెవెల్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం. మండల్ లెవెల్ ట్రైనింగ్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే అన్ని యాక్ట్స్ మీద, ఆడపిల్లలకు సంబంధించిన యాక్ట్స్ ఏమున్నాయి, ఏమేమైతే రైట్స్ ఉన్నాయో టోటల్గా ఉమెన్కి సంబంధించిన రైట్స్ ఏమైతే ఉన్నాయో, డివి యాక్ట్ కానీ, చైల్డ్ రైట్స్ కానీ, పీసీపీఎన్డిటీ యాక్ట్, ఇలా ఒక్కొక్క ఇష్యూ మీద వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్. నాకు ఇచ్చిన శిక్షణ నేను నలుగురికి సాయం చేయగలిగాను. నేను కొన్ని కుటుంబాలని మార్చగలిగాను. 4 ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఆడపిల్ల పుట్టడం వల్ల నీ తప్పే నాకు వద్దని కొన్ని కుటుంబాలలో గొడవలు జరగడం. ఆ గొడవలు జరిగినప్పుడు వాళ్లకు మేము అక్కడికి వెళ్ళి XY క్రోమోజోల గురించి వాళ్ళకు చెప్పడం, మేము ఒక గుండీల రూపంలో వాళ్ళకు చూపించడం. ఆడవాళ్లకు 2 Xలే ఉంటాయి, మగతనికి ఒక X ఒక Y ఉంటుంది. X కలిసినప్పుడు ఆడపిల్ల పుడుతుంది, Y వచ్చినప్పుడు మగపిల్లగాడు పుడతాడు. ఈ విషయం అనేది మీకు తెలియకపోవడం వల్ల మీరు భార్యని హింసించడం, ఆమెను కొట్టడం, తిట్టడం, ఆ విధంగా చేసి మీ కుటుంబాన్ని నష్టం చేసుకుంటున్నారు. కానీ ఇది తప్పు కాదా అని విషయాన్ని వాళ్ళకు అవగాహన చేయిస్తాము. So we are actually going to the panchayat, we are discussing with the panchayat leaders, and we are getting them to promise
that the whole Gram Sabha, the whole village will promise that in our village we will take care of our boys, and more importantly we will take care of our girls. At the district level, I have trained all the district officials on the PCPNDT Act, which is a law to prevent sex selection, and along with that we work very closely with the police to monitor and to see if there are any cases of sales. So we work with the district administration, we work to improve schools. We are working with 50 schools in this area, and we are providing quality education. ఇక్కడ నాకు అంగన్వాడీ సెంటర్లో వచ్చే ప్రతి గర్భిణీ మహిళకి నేను ప్రతి నెల మీటింగ్ పెడతాం. ఆ మీటింగ్లో కూడా లింగ నిర్ధారణ గురించి వాళ్ళకి వివరిస్తున్నాం. ఏంటంటే లింగ నిర్ధారణ అనేది ప్రతి ఏ గర్భిణీ మహిళ అయినా చేయించుకోవద్దు, ఖచ్చితంగా ఒక్క వారసుడైనా ఉండాలి ఇంటికి అన్న ఆలోచనతోటి ఏం చేస్తున్నారంటే అమ్మాయిలకి ఈ లింగ నిర్ధారణ విషయంలో వాళ్ళని అంతం చేసేస్తున్నారు. ఆ సంఖ్య వల్లనే మనకి అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుంది. ఇదనేది జరగకపోతే సంఖ్య ఆటోమేటిక్ బరాబర్ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ గ్రామ్య తరపుననే మేము ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మాట్లాడినాము, నేర్చుకున్నాము. అదే విషయము మా విలేజ్లో కూడా అందరికీ ఇంప్లిమెంట్ కూడా చేశాము. పబ్లిక్ లోపల అసలు ఇక్కడ బాగా అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మేము విలేజ్లలో వెళ్ళి ఏదైనా మీటింగ్స్ అవి ఇవి కండక్ట్ చేస్తుంటాము. మేము పిలిచినా కానీ వాళ్ళు రాకపోవడము అట్లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడము, వాళ్ళని సైంటిఫిక్ విషయాల మీద అవగాహన కల్పించడము, అట్లా మార్పు తీసుకురావడం జరుగుతుంది. The problem really here is demand and supply. So we have to attack the demand part, and which we are doing through the community actions, and the supply part, which is to make sure that medical doctors do not allow sex determination to take place, and that is a very big challenge. So our vision is really to bring about a society where class, caste and gender discriminations are eliminated, and we are able to work and live in a society which look at men and women as equal partners in development.